వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎలక్షన్‌కి సంబంధించి మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో రైతులకు సంబంధించి, అలాగే విద్యార్థులకు సంబంధించి ఎలాంటి పథకాలు అమలు చేయనున్నారు, అలాగే గతంలో ఏవైతే పథకాలు అమలు చేశారో అందులో కొన్ని పథకాలకు సంబంధించి లబ్ధి అయితే పెంచడం జరిగింది. అంటే అమౌంట్ అయితే ఇంక్రీజ్ చేశారు. దానికి సంబంధించి వివరాలైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా అమ్మఒడి పథకానికి సంబంధించి చూసినట్లయితే స్టార్టింగ్‌లో ఈ స్కీమ్ ద్వారా రూ. 15,000 లబ్ధిని అయితే అందించేవారు. తర్వాత ఆ అమౌంట్ వచ్చేసి 13,000కి అయితే తగ్గించి 2,000 వచ్చేసి స్కూల్ మెయింటెనెన్స్ కోసం అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో వచ్చేసి అమ్మఒడి పథకం ద్వారా రూ. 15,000 లబ్ధిని అయితే అందిస్తారు. అలాగే మరొక 2,000 వచ్చేసి స్కూల్ మెయింటెనెన్స్ కోసం స్కూల్స్‌కి అయితే ఇవ్వనున్నారు. అంటే ఒక్కో లబ్ధిదారుడికి అమ్మఒడి పథకం ద్వారా ఈ కొత్తగా రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో రూ. 17,000 అయితే కేటాయించడం జరిగింది. ఇక పెన్షన్ కానుక స్కీమ్ కింద ప్రెజెంట్ పెన్షన్ అమౌంట్ వచ్చేసి రూ. 3,000 అయితే అందిస్తున్నారు కదా, దాన్ని 3,500కి అయితే పెంచనున్నారు. అది కూడా 2028వ సంవత్సరంలో 250, అలాగే 2029వ సంవత్సరంలో 250. ఈ విధంగా రూ. 250 చొప్పున పెంచుకుంటూ ఆ అమౌంట్‌ని 3,500కి అయితే పెంచనున్నారు. ఇక్కడ ఏ పెన్షన్‌కి ఈ అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తారని మేనిఫెస్టోలో అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి ప్రెజెంట్ ఎవరైతే రూ. 3,000 పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఈ అమౌంట్ వచ్చేసి 3,500కి అయితే ఈ కొత్తగా రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో అయితే పెంచుతున్నట్లుగా అయితే మెన్షన్ చేశారు. అంటే ప్రెజెంట్ తీసుకుంటున్న 3,000 పెన్షన్ అనేది 3,500కి అయితే పెంచనున్నారు. ఇక కళ్యాణ మస్తు, షాదీ తోఫా పథకాలకు సంబంధించి ఎలాంటి మార్పు అయితే లేదు. గతంలో ఈ పథకాలు ఏ విధంగా అమలు చేశారో అదే విధంగా మళ్ళీ ఈ కొత్తగా రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కూడా మెన్షన్ చేశారు. ఎలాంటి మార్పు అయితే లేదు. ఇక చేయూత పథకానికి సంబంధించి అయితే గతంలో 18,750 అయితే ఇచ్చేవారు కదా, అదే విధంగా ఈ పథకం అయితే అమలవనుంది. అలాగే కాపు నేస్తం పథకం కూడా ఏడాదికి రూ. 15,000 అయితే ఇచ్చేవారు కదా, అదే విధంగా ఈ కొత్తగా రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కూడా 4 సంవత్సరాలకి 15,000 అయితే అందివ్వనున్నారు. అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మాత్రం ఒక మార్పు అయితే చేశారు. అది ఏంటంటే గతంలో అంటే 2019 ఎలక్షన్ తర్వాత ఈ ఎలక్షన్‌కి మధ్యలో ఈ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కేవలం 3 విడతల్లో మాత్రమే ప్రభుత్వం అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కానీ కొత్తగా రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో మాత్రం ఈబీసీ నేస్తం పథకం అనేది 4 విడతల్లో అయితే రిలీజ్ చేయనున్నారు. అంటే 4 సార్లు ఈ రూ. 15,000 అయితే ఈబీసీ నేస్తం పథకం ద్వారా కొత్తగా రిలీజ్ చేసిన మేనిఫెస్టో ప్రకారం అయితే అందివ్వనున్నారు. అంటే చేయూత, ఈబీసీ నేస్తం, అలాగే కాపు నేస్తం ఈ పథకాల్లో ఎలాంటి మార్పు అయితే లేదు. ఈ పథకాలన్నీ కూడా 4 విడతల్లో అయితే కొత్తగా రిలీజ్ చేసిన మేనిఫెస్టో ప్రకారం అయితే అందివ్వనున్నారు. ఇక ఆసరా పథకానికి సంబంధించి చూసినట్లయితే కొత్తగా రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో డ్వాక్రా రుణమాఫీ చేస్తున్నట్లుగా అయితే మెన్షన్ చేయలేదు. కేవలం 0 వడ్డీకే రుణాలు అందిస్తున్నట్లుగా మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. ఇక రైతు భరోసా పథకానికి సంబంధించి మార్పు అయితే చేయడం జరిగింది. పీఎం కిసాన్తో కలిపి ఇప్పటి వరకు రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి 13,500 అయితే అందిస్తున్నారు కదా, ఆ అమౌంట్ వచ్చేసి 16,000కి అయితే పెంచడం జరిగింది. అంటే ఇప్పటి వరకు 5,500 అయితే ఇచ్చేవారు కదా, ఆ టైంలో 8,000 అందిస్తారు. ఆ తర్వాత 4,000, తర్వాత 4,000, మొత్తం ఈ విధంగా రూ. 16,000 అయితే రైతు భరోసా పథకం కింద అందివ్వనున్నారు. ఇక మత్స్యకార భరోసా పథకంలో ఎలాంటి మార్పు అయితే లేదు. గతంలో ఏ విధంగా అందించేవారో అదే విధంగా అయితే అందివ్వనున్నారు. అలాగే వాహనమిత్ర పథకంలో అయితే మార్పు అయితే చేశారు. గతంలో ఆటో డ్రైవర్లకు మాత్రమే ఈ వాహనమిత్ర పథకం అయితే అందించేవారు కదా, ఇప్పుడు సొంతంగా లారీ కానీ టిప్పర్ కానీ ఉన్నట్లయితే వారికి కూడా ఈ వాహనమిత్ర పథకం ద్వారా లబ్ధిని అయితే అందివ్వనున్నారు. ఇక లా నేస్తం, అలాగే నేతన నేస్తం పథకాల్లో ఎలాంటి మార్పు అయితే లేదు. గతంలో ఈ పథకాలకు సంబంధించి లబ్ధి అనేది ఏ విధంగా అందించేవారో అదే విధంగా ఈ కొత్తగా రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కూడా ఉంచడం జరిగింది. ఎలాంటి మార్పు అయితే చేయలేదు. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. అలాగే ఆడుదాం ఆంధ్ర అయితే కంటిన్యూ అవుతుంది. ప్రత్యేక హోదాకి సంబంధించి పోరాటం అయితే చేస్తాము అంటూ కొన్ని మెన్షన్స్ అయితే ఆ మేనిఫెస్టోలో అయితే చేశారు. అలాగే విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అయితే కంటిన్యూ అవుతాయి. విద్య కానుక స్కీమ్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే జగనన్న చేదోడు పథకం కింద ఎవరైతే టైలర్లు, రజకులు, నాయి బ్రాహ్మణులు ఉన్నారో వారికి రూ. 10,000 ఆర్థిక సహాయం అయితే అందించేవారు కదా, ఆ స్కీమ్ కూడా అదే విధంగా అయితే కంటిన్యూ అవుతుంది. ఇక జగనన్న తోడు స్కీమ్ కింద ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో వారికి లోన్ అయితే ఇచ్చేవారు కదా, రూ. 10,000 అయితే ఇచ్చేవారు. ఇప్పుడు ఆ అమౌంట్ వచ్చేసి రూ. 15,000 అయితే పెంచడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రీసర్వే అయితే చేశారు కదా, మళ్ళీ అదే ప్రభుత్వం అధికారంలోకి వస్తాయి కనుక, అంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తాయి కనుక రీసర్వే అయితే కంటిన్యూ చేస్తామనేది చెప్తున్నారు. అలాగే పేదలందరికీ ఇల్లు పథకం కింద సొంతంగా ఇల్లు లేని వారికి ఇంటి స్థలం అయితే ఇవ్వనున్నారు కదా, ఆ స్కీమ్ కూడా కంటిన్యూ అవుతుందని అయితే చెప్పడం జరిగింది. అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, అలాగే కౌలు రైతు కార్డులు, ఈ క్రాప్, అలాగే ఎస్ఎన్ ల్యాండ్కి సంబంధించి వర్క్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తాయి కనుక ఇవన్నీ కూడా కంటిన్యూగా అమలు చేస్తామని అయితే మేనిఫెస్టోలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఫైనల్గా ఈ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో వాలంటీర్లకు సంబంధించి కొత్తగా ఎలాంటి అప్డేట్ అయితే లేదు. కేవలం వాలంటీర్లని కొనసాగిస్తామని అయితే చెప్పారు తప్ప వాలంటీర్ల గౌరవ వేతనంలో ఎలాంటి అప్డేట్ అయితే లేదు.